మరీ చుట్టం చూపుగా వచ్చి వెళ్ళిపోలేను అని చెప్తే ఒక పావుగంట మాట్లాడండి అన్నారు. లోపలనే ముగించడానికి నేను ప్రయత్నం చేస్తా. మరి ఇక్కడికి వచ్చిన తర్వాత పాస్టర్ గారు వీళ్ళందరితో ఏదో చేయించారు, బాగున్నాయి అవన్నీ. యూజువల్గా అవన్నీ కూడా చిన్నతనంలో యంగ్గా ఉన్నప్పుడు ఏదైనా కొత్తగా చేస్తే బాగుంటుందని. సౌండ్ తగ్గించండి అన్న కొంచెం, ఎవరి చేతిలో ఉంది సౌండ్ తగ్గించండి. ఆ, ఆ. కొత్తగా దేవుని సేవలోకి వచ్చినప్పుడు అలాంటి ఆలోచనలన్నీ వస్తాయి. ఏం చేయాలి ఏం చేయాలి అని. ఆ తర్వాత కొంతకాలం తర్వాత కొంతమంది కోఆపరేట్ చేస్తారు, కొంతమంది కోఆపరేట్ చేయరు. నెమ్మదిగా వయసు పెరిగే కొద్దీ అవన్నీ చెప్పబడతాయి. పైగా ప్రేమానందం గారు వయసు వచ్చిన తర్వాత కుర్రోళ్ళు, అరే మీరేంటి కొత్తగా ఏం ఆలోచించట్లేదని యవనస్తుల మీద తోసేస్తూ ఉంటారు అవన్నీ. మా వయసులో మేము అని. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు యవనస్తుల్లాగానే ఏదో ఒక కొత్తది చెయ్యాలని ఆలోచిస్తున్న మీ పాస్టర్ గారిని బట్టి నేను దేవుణ్ణి స్తుతిస్తున్నాను. అది దేవుని రాజ్యం పట్ల, దేవుని సేవ పట్ల ఉన్నటువంటి బాధ్యత, ఇష్టం. మరి ముఖ్యంగా ఏమన్నాలంటే దాన్ని ఇష్టం. ఈ గెత్సేమనే ప్రార్థన మండలి అంటే ఇక్కడ పైనున్న సేవకులందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేశం కోసం ప్రార్థన చేస్తున్నందుకు మీ అందరి పక్షాన వాళ్ళకి కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాను. అయితే ఈరోజు తారీఖు ఎంత అమ్మా? ఏంట్రా? ఓ, ఆగస్ట్ 15, ఆగస్ట్ 15వ తారీఖు ఈరోజు. ఓకే, ఏంటి ప్రత్యేకత? ఇండిపెండెన్స్ డే, తెలుగులో స్వాతంత్ర దినోత్సవం. ఇక పొద్దున ఒక ఆయన పాస్టర్ గారు చెప్తున్నారు, ఈరోజు జెండాభివందనం అంట. ఆయనకి స్వాతంత్ర దినోత్సవం అని పలకటం రాలా, కొంచెం కష్టంగా అనిపించింది ఆయనకి. ఒకసారి అన్నాడు స్వస్థ అన్నాడు, స్వస్థత వచ్చేసింది. అంటే మనకు స్వస్థత అలవాటు కదా, ఆ స్వస్థత వచ్చింది. ఆ తర్వాత నుంచి ఆయన జెండాభివందనం అన్నాడు. సో ఎందుకు స్వాతంత్రం ఎవరికి వచ్చింది? స్వాతంత్రం ఎవరికి వచ్చింది? భారతీయులకు వచ్చి. సరే అయితే ఓకే, ఇప్పుడు ప్రసంగం కాదు కదా, ప్రశ్నలు సమయం లేదు కాబట్టి నేను చెప్తా, వినండి, జాగ్రత్తగా వినండి. పాస్టర్ గారు చెప్పారు కదా, నేను 10 నిమిషాలు మాట్లాడతాను, మీరు 10 నిమిషాలు జాగ్రత్తగా వినండి. అరే కుర్రోళ్ళు, మీరు ఎవరు మాట్లాడకూడదురా. ఓకే, స్వతంత్రం ఎవరికి వచ్చింది అని అంటే భారతదేశంలో ఉన్న ప్రజలకు వచ్చింది. అంటే భారతదేశానికి ఎవరి నుండి స్వతంత్రం వచ్చింది అని అంటే విదేశీయుల నుండి, బ్రిటిషర్స్. ముఖ్యంగా ఆ రోజు బ్రిటిషర్స్ వాళ్ళ దగ్గర అసలు స్వతంత్రం అంటే అర్థం ఏంటి? ఒక బంధకములో ఉంటే ఆ బంధకములో నుంచి విడుదల, దాన్ని స్వతంత్రం అంటారు. ఇప్పుడు భారతీయులందరూ ఎవరు బంధకాల్లో ఉన్నారు? అంతకుముందు బ్రిటిషర్స్ బంధకాల్లో ఉన్నారు. ఆ బ్రిటిషర్స్ బంధకాల్లో నుంచి, నాన్న సౌండ్ తగ్గించాలి, నాకు అది రాకూడదు, కీ అని చిన్నది. అమ్మా, మీ మానిటర్ తగ్గించుకోలేతే లేదు, సరిపోద్ది, అది ఆ సౌండ్ సరిపోద్ది. మన చర్చిలో ప్రాబ్లం అదే, మనకి ఎక్కువ సౌండ్ వస్తే ఆ ప్యాడ్స్ ఇవన్నీ గుండెల్లో దుబ్ 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 అని కొట్టేస్తూ ఉండాలి, అప్పుడు కానీ మనకి అనాయింటింగ్ రాదు. అది తగలపోతే మనకు అభిషేకం రాదు. అభిషేకం సౌండ్లో లేదురా నాన్న,
ఓకే. ఓకే. మీకు వినిపించే సౌండ్ చాలు. చెవులు పగిలిపోయే సౌండ్ అవసరంలా. మీకు వినిపించే సౌండ్ చాలు. ట్రైన్లో అనౌన్స్మెంట్ ప్లాట్ఫారం దగ్గర ఉన్నప్పుడు మనం ఏ ట్రైన్ ఎక్కుతామో అదే వినపడుతుంది మనకి. వేరే ట్రైన్ వినపడదు. ఎందుకు? మనం ఎక్కే ట్రైన్ ఏదో మనకి అదే అదే తెలుసుగా. గోదావరి గోదావరి ఆ చెవులో గోదావరి ఉంటుంది. అదే వినపడుతుంది. పక్కన సమోసా చాయ్ వినపడవు. కాబట్టి నీవు వాక్యం వినాలనుకుంటే అది విను. అదే వినపడుతుంది. ఓకే. అంతే, తక్కువ సౌండ్ అయినా కూడా. ఓకే. ఈ స్వతంత్రము ఎవరి దగ్గర నుంచి వచ్చింది? బ్రిటిషర్స్ దగ్గర నుంచి భారతీయులు కోరుకున్నారు. మేము బంధకాల్లో ఉన్నాము, మా దేశాన్ని వదిలేసి మీరు వెళ్ళిపోండి, మా పరిపాలన మేము చేసుకుంటామని చెప్పారు వాళ్ళు. ఇంతకీ బ్రిటిషర్స్ చేసిన పనేంటి? బ్రిటిషర్స్ చేసిన పని ఏంటంటే వాళ్ళు ప్రపంచంలో అన్ని దేశాలకి వెళ్ళిపోతారు. భారతదేశమే కాదు, ఒక దేశం తర్వాత ఒకటి, ఒక దేశం తర్వాత ఒకటానికి వెళ్ళి ఆ దేశంలో ఏం సంపద ఉందో తెలుసుకొని ఆ సంపదని వాళ్ళ దేశానికి తీసుకెళ్తారు. అది వాళ్ళ వాళ్ళ కల్చర్, వాళ్ళ వ్యాపారం. అది వాళ్ళు కొంచెం తెలివిగా ఉండి, పవర్ఫుల్గా ఉండి, శక్తివంతంగా తయారయ్యి ఇప్పుడు భారతదేశానికి కూడా అలాగే వచ్చి భారతదేశంలో ఉన్న సంపద తెలుసుకొని వాళ్ళ దేశానికి తరలిస్తున్నారు. కొంతకాలం తర్వాత కొంతమంది పెద్ద మనుషులు, అమ్మా మా దేశంలో ఇంత సంపద ఉందా, మాకే తెలియదురా బాబు, మీరు వచ్చి మా దేశంలో ఉన్న సంపదను పట్టుకెళ్ళిపోతున్నారా, మా సంపదను మాకు ఇచ్చేయండి, మేము చూసుకుంటాం అన్నారు. అప్పుడు దాకా వీళ్ళకి ఏ సంపద ఉందో తెలియదు. వేరే వాడు వచ్చి ఆ సంపదని చూపించిన తర్వాత ఇప్పుడు మాకు మాది కావాలి అని అనుకున్నారు. అందులో తప్పేం లేదు. అప్పుడు దాకా అజ్ఞానంలో ఉన్నారు, ఇప్పుడు జ్ఞానం కలిగింది, నాది నాకు కావాలి, నేను చేసుకుంటాను అనుకోవడంలో తప్పేం లేదు. అయితే బ్రిటిషర్స్ వేరు, మిషనరీలు వేరు. బ్రిటిషర్స్ వేరు, మిషనరీలు వేరు. బ్రిటిషర్స్ ఏమో వ్యాపారం కోసం వచ్చారు, మిషనరీలేమో సేవ కోసం వచ్చారు. బ్రిటిషర్స్ వెళ్ళిన ప్రతి చోట వెనకాలే మిషనరీలు వెళ్ళిపోతూ ఉండేవాళ్ళు, ఇంకో వాడేసుకొని, మేము కూడా మీతో వచ్చేస్తామని. ఎందుకు? వ్యాపారం చేసే ప్రతి చోట వీళ్ళు కూడా సేవ చేయాలని వాళ్ళకి ఇష్టం. అలాగా కొంతమంది వాళ్ళకి సేవ చేయాలని బ్రిటిష్ ప్రభుత్వాన్ని విడిచిపెట్టి భారతదేశంలో సేవ చేయడానికే ఉండిపోయారు కొంతమందికి. అది సువార్త. ఏయ్ అస్సలా చూసుకోండి పాస్టర్ గారు, వీళ్ళు ఎవరిని ఉంటే బయటికి పంపించేయండి. కాబట్టి బ్రిటిషర్స్ పరిపాలిస్తున్నప్పుడే భారతదేశానికి సువార్త ఎక్కువ వచ్చింది. ఇప్పుడు భారతదేశంలో ఉన్న వాళ్ళు బ్రిటిషర్స్ని వెళ్ళిపోమన్నారు. ఎందుకని? సంపద మా పరిపాలన మేము చేసుకుంటాం, మా రాజ్యాన్ని మేము పరిపాలించుకుంటాం, మీరు వదిలేసి వెళ్ళిపోండి అని కొన్ని వందల సంవత్సరాలు పోరాటం చేస్తే వాళ్ళు వెళ్ళిపోయారు. మొత్తాన్ని ఇంకా చాలేరా బాబు, వాళ్ళ పరిపాలన ఏదో వాళ్ళు చేసుకుంటారు, వదిలేద్దాం రా బాబు అని వెళ్ళిపోయారు. ఎప్పుడు వెళ్ళిపోయారు? అది 1947 ఆగస్టు 15వ రోజు. వాళ్ళు వెళ్ళిపోయారు కాబట్టి దీనికి స్వాతంత్రం వచ్చిందని అన్నారు. మీకు అర్థమైందా? వాళ్ళు వెళ్ళిపోయారు కాబట్టి భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది అని అన్నారు. అయితే స్వాతంత్రం ఎవరికి వచ్చింది? ఎవరికి వచ్చింది? నేను చెప్పినా ఎవరికి వచ్చిందో? నేను చెప్తాను చూడండి ఎవరికి వచ్చిందో స్వాతంత్రం. చదువుతాను, జాగ్రత్తగా వినండి. ఈరోజు లంచాలు తీసుకొని ప్రభుత్వ ఉద్యోగాలు లంచాలు తీసుకునే వాళ్ళందరికీ స్వాతంత్రం వచ్చింది. అవునా కదా? ఓట్లు కొనడానికి స్వాతంత్రం వచ్చింది. అవునా కదా? ప్రజల డబ్బుని లాక్కోవడానికి స్వాతంత్రం వచ్చింది. అత్యాచారాలు, మర్డర్లు చేసి
జైలు నుంచి తప్పించుకునే స్వాతంత్రం వచ్చింది ఇప్పుడు. అవునా? కులాల పేరుతో మనుషుల్ని విభజించి కులాలుగా మనుషుల్ని తొక్కిపెట్టి ఉంచే స్వాతంత్రం వచ్చింది భారతదేశానికి. న్యాయాన్ని వాళ్ళ చేతిలోకి తీసుకొని న్యాయాన్నే చంపేసే స్వాతంత్రం వచ్చింది వాళ్ళకి. మోసాలు చేసి భూ కబ్జాలు చేసే స్వాతంత్రం వచ్చింది. వైద్యం పేరుతో మనుషుల్ని దోచుకునే స్వాతంత్రం వచ్చింది. ఒకడి డబ్బు ఒకడు లాక్కునే స్వాతంత్రం. ఇలా చెప్పుకుంటా పోతే ఇప్పుడు చెప్పండి, భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందా రాలేదా? మరి మీరందరూ ప్రార్థన స్వతంత్రం వచ్చిందని ప్రార్థన చేస్తున్నారా, స్వతంత్రం రావాలని ప్రార్థన చేస్తున్నారా? కదా? మనిషి ఆశించే స్వతంత్రం రావాలి. మనిషి ఆశించే స్వతంత్రం రావాలి. అయితే ఈ దేశంలో ఏ కులానికి ఏ మతానికి స్వతంత్రం రాలేదు. ఏ కులానికి ఏ మతానికి స్వతంత్రం రాలేదు. నేను ఛాలెంజ్ చేసి ఎక్కడైనా చెప్తా, రావా కమ్మన్. ఏ స్టేజ్ మీదైనా ఎవరికి రాలా స్వతంత్రం. ఒక క్రైస్తవుడికి మాత్రమే వచ్చింది స్వతంత్రం. ఆ స్వాతంత్రం నాకు ఎవ్వడూ ఇవ్వలా. అది నాకు ఎక్కడొచ్చింది. ఇందులో ఒకడు మారి ట్రాన్స్ఫార్మ్ ఏమంటారు, నూతన పరచబడి, రెన్యూ యువర్ మైండ్ తెలుగులో, మనస్సు నూతన మార్పు చెంది నూతన పరచబడినప్పుడు మనకు వచ్చిన స్వాతంత్రం. ఈ భారతదేశంలో ఎవడు పరిపాలిస్తున్నాడో నాకు సంబంధం లేదు, నాకు అవసరం లేదు. ఐ హ్యావ్ ఫ్రీడమ్ టు చూజ్ మై గాడ్. నా దేవుణ్ణి నేను వెంబడించే స్వతంత్రం నా మైండ్కి, ఉంది, మన మైండ్కి ఉంది. ఓకే, అది ఏదైనా మనకి కావాల్సింది, క్రైస్తవులు యేసు క్రీస్తు అనే నామంలో ఏదైనా తెచ్చుకోగలిగే స్వాతంత్రం ఉంది కదా మనకి. కాబట్టి ఇప్పుడు మన ప్రార్థన ఏంటంటే, భారం ఏంటంటే, ఈ దేశములో ఇంకా అలాంటి స్వాతంత్రం రాని భారతీయుల గురించి ప్రార్థన చేసి అలాంటి దేవుని రాజ్యంలోనికి వాళ్ళు ప్రవేశించాలి అని ప్రార్థన చేయడానికి భారముతో మనం ఇక్కడికి వచ్చాం. ఈ దేశం నీకు నాకు ఏదో ఇచ్చేసి పొడి చేసిందని రావట్లా మనం ఇక్కడికి. ఈ దేశంలో మనం పుట్టాం కాబట్టి, ఈ దేశం పట్ల దేవుడు మనకు ఒక బాధ్యత ఇచ్చాడు కాబట్టి, ఈ దేశం కోసం కన్నీరు కార్చాల్సినటువంటి బాధ్యత మనకు ఉంది కాబట్టి మనం ఈరోజు ఇక్కడ కోరుకున్నాం. అంతేగాని ఓ జెండా ఎగరేసుకునో లేకపోతే ఇంకోటో. ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితులు, మన ఓట్లే ఎక్కడికి పోయినాయో తెలియదని టీవీలో వస్తున్నాయి. మరి ఇంకేంటి స్వాతంత్రం అంటే? నీ నాయకుడిని నువ్వు ఎన్నుకునే స్వాతంత్రమే నీకు కోల్పోతున్నావు ఇప్పుడు. అవునా? మరి అప్పుడు ఏంటి? కానీ నాయకుడిని నువ్వు ఎలా ఎన్నుకోవచ్చు? మోకాళ్ళేసి కదా. మోకాళ్ళేసి కావాలంటే మన నాయకుడిని మనం ఎన్నుకోగలుగుతాం. కాబట్టి ఆఖరి విషయం, మనకి స్వతంత్రం, మన రాజ్యం ఏమిటి అని అంటే, మన దేశం భారతదేశమే, కానీ మన రాజ్యం పరలోక రాజ్యం, దేవుని రాజ్యం. ఒకడు యేసుప్రభు భూలోకంలోకి వచ్చిన తర్వాత రక్షణ గురించి, బాప్తిస్మం గురించి, పరిశుద్ధాత్మ గురించి, స్వస్థతల గురించి, పరలోకం గురించి ఎక్కువ మాట్లాడా? దేవుని రాజ్యం అనే సబ్జెక్ట్ ఎక్కువ మాట్లాడా? దిగిన దగ్గర నుంచి పశ్చాత్తాపడి, రిపెంట్ ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ ఎట్ హ్యాండ్. దేవుని రాజ్యం సమీపంలో. ఆయన చెప్పిందంత దేవుని రాజ్యం ఎట్లా ఉండనగా కదా.
అన్ని చోట్ల దేవుని రాజ్యం, దేవుని రాజ్యం, దేవుని రాజ్యం. నికోడమస్ వెళ్ళి అడిగాడు, నికోడమస్ నువ్వు మళ్ళీ తిరిగి జన్మించాలి నికోడమస్, చచ్చిపోయి మళ్ళీ నువ్వు పుట్టాలి అని అన్నాడు. అది ఎలా సాధ్యం? చచ్చిపోయి మళ్ళీ మా అమ్మ కడుపులోకి నేను ఎలా వెళ్తాను అని అంటే, ఈ దేశాలు, ఈ రాజ్యాంగాలు, వీటిలన్నిటిలో మీరు చచ్చిపోయి దేవుని రాజ్యంలో పుట్టాలి. అది అందులో పుట్టితే ఆ రాజ్యాంగం మీకు అప్లై అవుతుంది. ఈ రాజ్యాంగాలు కాదు, అదో స్పెషల్ రాజ్యాంగం. అది అందులో లోటు లేదు, అందులో సమృద్ధి ఉంది. అందులో ఏముంది? క్రైస్తవులకు సమృద్ధి అంటే ఏంటి అర్థం? పెద్ద బిల్డింగ్, కారు, బట్టలు, బంగారం, ఇవా సమృద్ధి అంటే? మరి సమృద్ధి అంటే ఏమిటి? నాకు కావలసింది. దాహం వేసింది అనుకో, ఇప్పుడు వాటర్ కడుపు నిండా తాగే వాటర్, అది సమృద్ధి. ఆకలి వేసింది అనుకో, రోడ్డు మీద ఒక 2 అట్టుపండ్లు తిని, రోడ్డు మీద ఒక 2 అట్టుపండ్లు కనబడితే సమృద్ధి. అది నీకు కావాల్సింది, నీకు కావాల్సింది అంతవరకే. నీకు 1 కోటి రూపాయలు కావాలంటే 1 కోటి రూపాయలు కూడా వస్తాయి. అది అవసరాన్ని బట్టి ఇస్తాడు, అది అసాధ్యమైందేమీ కాదు. కాబట్టి దేవుని రాజ్యంలో సమృద్ధి ఉంది, దేవుని రాజ్యంలో స్వతంత్రం ఉంది, మన దేవుని రాజ్యంలో. కాబట్టి మనం ఎవరి రాజ్యంలో పిల్లల్లాగా ఉండాలి? దేవుని రాజ్యంలో పిల్లల్లాగా. అప్పుడు ఇవన్నీను మీకు అనుగ్రహించబడను. వాళ్ళలాగుంటే. ఓ చిన్న పాట చెప్తాను, మీరందరూ ట్రై చేయండి పాడడానికి, దాంతో ముగిస్తాను. మన దేశం తెలుసా మీకు పాట? భారతదేశం మన రాజ్యం, దేవుని రాజ్యం, స్తుతి ఆరాధన మా ఊపిరి, ప్రేమ అనురాగము మా జీవితం. ఇంతే. ఓకే, ట్రై చేద్దామా? మన దేశం భారతదేశం, మన రాజ్యం దేవుని రాజ్యం. ఫస్ట్ టైం నేను పాడతాను, ప్లీజే ఏమనుకోకండి. అప్పుడు మీరు రిపీట్ చేయండి, ఎందుకంటే మీరు ఘోరంగా పాడుతున్నారు. నేను పాడిన తర్వాత మీరు పాడినా. ఓకే. మన దేశం భారతదేశం, మన రాజ్యం దేవుని రాజ్యం. ఇప్పుడు పాడండి. మన దేశం భారతదేశం, మన రాజ్యం దేవుని రాజ్యం. స్తుతి ఆరాధన నా ఊపిరి, ప్రేమనురాగము నా జీవితం. స్తుతి ఆరాధన నా ఊపిరి, ప్రేమనురాగము నా జీవితం. మన దేశం భారతదేశం, మన రాజ్యం దేవుని రాజ్యం. మళ్ళీ మన దేశం భారతదేశం, మన రాజ్యం దేవుని రాజ్యం. స్తుతి ఆరాధన, స్తుతి ఆరాధన మా ఊపిరి, ప్రేమనురాగము మా జీవితం. స్తుతి ఆరాధన మా ఊపిరి, ప్రేమనురాగము మా జీవితం. హల్లెలూయా. మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించుగాక.